చేరి వచ్చినటువంటి ప్రియులైన ఆత్మీయులు దేవుని బిడ్డలైనటువంటి పిల్లలందరికీ అలాగే పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, యవనస్తుల సమావేశం, ఈ యూత్ మీటింగులు మనము ప్రారంభించి ఇది 4వ మాసం. మొదటి మాసములో జనరల్గా ఉపోద్ఘాతము అన్నట్లుగా మాట్లాడుకున్నాం. 2వ మాసములో పౌలును గురించినటువంటి సంగతులని మనం తెలుసుకున్నాం. అలాగే 3వ మాసములో తిమోతిని గురించినటువంటి సంగతులని మనము తెలుసుకున్నాం. ఇక ఈ మాసమున స్త్రీలలో నుండి ఒక మహా భక్తురాలు, యోధురాలైనటువంటి వ్యక్తిని గురించి మనము తెలుసుకుందాం. అదే దెబోరా యొక్క ధైర్య సాహసము. దెబోరా యొక్క ధైర్య సాహసము. దేవుడు మానవులను కలుగచేసిన నాట నుండి దేవుడే ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా, ఒక రాజుగా, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక సైనికుడిగా, ఒక సహచరుడుగా అన్నీ తానై తన పిల్లలని కాపాడుతూ వస్తున్నాడు. అలాంటి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి మాట మేరకి ఇశ్రాయేలీలు అనేటువంటి జనాంగమును ఈ లోకములో ఉన్నటువంటి జనాంగం కంటే ప్రత్యేకపరుచుకొని తన స్వాస్థ్యముగా ఎంచుకోవటం జరిగింది. అంటే మిగిలిన జనాలను విడిచిపెట్టాడని కాదు దాని అర్థం. మిగిలిన జనములు తన పిల్లలే, మిగిలిన జనములని తన కన్న సొన్నలోనే ఉంచుకుంటున్నాడు. మిగిలిన జనములతో పోలిస్తే అబ్రహాము దేవునికి దగ్గరయ్యాడు అనే సంగతి మనకు తెలుసు. అబ్రహామును బట్టి ఇస్సాకు, యాకోబులు దగ్గరయ్యారు. వారిని బట్టి ఇశ్రాయేలీలను ప్రత్యేకపరుచుకున్నారు. అంటే వీళ్ళు నాకు ఇష్టమైనటువంటి వారు, నాకు బాగా కావలసినటువంటి వారు, వీరికి నేను మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మోషే అనేటువంటి ఒక నాయకుడిని ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల దగ్గరికి పంపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి తీసుకొచ్చాడు. అంటే యోర్దాను నది వరకు తీసుకొచ్చాడు. ఆ తదుపరి మొట్టమొదటి న్యాయాధిపతిగా యెహోషువ అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసి దేవుడు రాజుగా, యెహోషువ న్యాయాధిపతిగా, మిగిలిన భక్తులలో కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకొని పరిపాలన గావించాడు. ఆత్మీయంగాను అలాగే భౌతికంగాను అంటే శారీరకంగాను తాను రూలింగ్ చేస్తూ వచ్చాడు. అలా యెహోషువ తదనంతరము 4వ న్యాయాధిపతిగా దెబోరా ఏర్పాటు చేయబడింది. ఓకే, ఆ దెబోరాను గురించి మనకి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభము నుండి మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ఏహూదు అనేటువంటి న్యాయాధిపతి మరణమైన తర్వాత, అంటే ఇతడు 3వ న్యాయాధిపతి. ఇతడు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక. పిల్లలు అన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు.
మంచి తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారండి? తిట్టి కొట్టి బాగు చేస్తారు. చెడ్డ తల్లిదండ్రులు అయితే ఏం చేసినా ఏమనకుండా గారాబం చేసుకుంటూ ఇంకా అడిగినంత డబ్బులు ఇచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు. మీ అమ్మ నాన్నలు ఎలాంటి వాళ్ళండి? మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెప్పాలి, హార్ట్ఫుల్గా చెప్పాలి. ఆ ఎర్ర షర్ట్ వేసుకున్నట్టు చిన్నోడు చెప్పాలి. మీ అమ్మా నాన్నలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళు కదా, వెరీ గుడ్. నిన్ను ఎప్పుడైనా తిట్టారా? ఎప్పుడైనా కొట్టారా? ఇష్టం వచ్చింది నువ్వెంత అడుగుతంత ఇచ్చారా? వెరీ గుడ్, బాగా చెప్పాడు. ఏం పేరు చిన్నని పేరు? ప్రణీత్. వెరీ గుడ్. మీ అమ్మా నాన్నలు చాలా మంచోళ్ళు. ఎందుకంటే మనల్ని తిట్టకపోతే, మనల్ని కొట్టకపోతే, ఇది తప్పు అని తెలియకపోతే ఆ సంగతులు మనకి తెలియవు, ఆ విషయంలో మనకు భయము ఉండదు. తద్మూలంగా మనకు నచ్చింది, మనకి ఇష్టమైనది చేస్తూ వెళుతుంటాం. అది మంచిదా చెడ్డదా అనేటువంటి స్పృహ ఉండదు. దాన్ని అసలు పట్టించుకునము. కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అవి పొరపాట్లని తెలుస్తాయి. అప్పటికే కుప్పలు కుప్పలుగా పాపపు పుట్ట పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు దాని యొక్క పర్యావసానము అనుభవించవలసి ఉంటుంది తప్ప సరి చేసుకుందామన్నా కూడా సరి చేసుకోలేనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు కాకపోయినా జైళ్ళ పాలవుతున్నటువంటి వారు ఉన్నారు. హత్యల పాలవుతున్నటువంటి వారు ఉన్నారు. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా దెబ్బతింటున్నటువంటి వారు మనకి కనబడుతూ ఉంటారు. కనుక ప్రియ దేవుని వారలారా, దేవుడు ఒక తండ్రిగా ఒక తల్లిగా లాలిస్తున్నాడు, పాలిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, అవసరమైతే శిక్షిస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలు కొన్ని పర్యాయములు ఇతరుల వైపు చూసి, మా స్నేహితులు ఇలా వెళుతున్నారనో, మా ఇంటి పక్కన వాళ్ళు ఇలా ఉంటున్నారనో, మా బంధువులలో ఇలా ఉన్నారనో, ఒకరిని పోల్చుకొని ఈ హై ఫై లైఫ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సోకులు పడటం, ఏమండి, సంతోషాలకి ఆనందాలకి వెంపర్లాడటం, వారి వలె నేను ఉండాలి, వాడేసుకున్న ప్యాంట్ నేను వేసుకోవాలి, వాడేసుకున్నటువంటి షర్టు నేను వేసుకోవాలి, వాడు పెట్టుకున్న గ్లాసెస్ నేను పెట్టుకోవాలి, వాడు నడుపుతున్న బైక్ నేను నడపాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది నాకు అనవసరం. అమ్మా నాన్నలు ఇస్తే సరి, ఇవ్వకపోతే అడ్డగోలు పని ఏదైనా చేసి ఏం చేస్తారు? అడ్డగోలు పని, దొంగతనాన్ని చేస్తారు, ఏమండి, స్నాచింగ్ చేస్తూ ఉంటారు కదా, చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు, ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, ఇవి బెట్టింగ్లు చేస్తూ ఉంటారు, అవునా? ఇలా రకరకాలైనటువంటి తప్పుడు త్రోవలు తొక్కుతూ ఉంటారు. అప్పుడు మనకి ఒక ఆశ ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది, దాన్ని నెరవేర్చుకోవాలనే కాంక్ష ఉంటుందే తప్ప ఇది తప్పు అని తెలుసుకునేటువంటి ఇంగితము ఉండదు, ఆ మెలకువ, ఆ స్పృహ ఉండదు. రైట్? ఇశ్రాయేలీలు కూడా ఈ పక్క దేశాల వారిని చూసి, పక్క జనాంగమును చూసి, వారి పోకడను చూసి, వారు ఏ రకంగానైతే ఆనందము సంతోషమని తప్పుడు త్రోవలలో వెళుతున్నారో అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం ఏ విధంగానైతే మన తల్లిదండ్రుల కళ్ళు గప్పి బయటికి వెళ్ళేస్తాను మమ్మీ, ఇప్పుడే వస్తాను మమ్మీ, మా ఫ్రెండ్ బర్త్డే ఉన్నది మమ్మీ, అవునా, ఇలా రకరకాలైన కారణాలు చెప్పే అడ్రస్ వేరు, మనం వెళ్ళే అడ్రస్ వేరు, అవునా, చెప్తున్నటువంటి విషయం వేరు, మనం అక్కడ చేసేటువంటి విషయము
వేరు. తద్మూలముగా విపరీతమైనటువంటి నష్టములోనికి, ప్రమాదములోనికి వెళుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు డబ్బున్నటువంటి వాళ్ళందరూ కూడా క్లబ్బులలోనికి వెళుతున్నారు, పబ్బులలోనికి వెళుతున్నారు. ఫ్రెండ్ పిలిచాడనో, లేకుంటే వీళ్ళకే ఇష్టం ఉండి వెళ్ళాలని వెళ్ళో ఏమవుతున్నారు తెలుసా? అడ్డంగా దొరికిపోతున్నారు. వేట్లలో, డ్రగ్గులలో. ఒకసారి డ్రగ్గు విషయంలో పట్టుబడితే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? జీవితకాలము ఊచలు లెక్క పెట్టాలి. చాలా తీవ్రమైనటువంటి కేసులు ఇప్పుడు సెక్షన్లు నమోదవుతున్నాయి. తీవ్రమైనటువంటి శిక్షలు అమలవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు అనుకున్నారు, ఆ దేవుడికి మనం కనబడుతున్నామా? ఉదాహరణకి దేవుడు యోనాని నేనే వెకుపమన్నాడు. అయితే ఆయన ఎక్కడికి పారిపోయాడు? పోలింక పోవాలని ఎక్కేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడైతే ఎప్పుడు నన్ను చూస్తాడు, ఒరే ఇట్లా కాదురా అట్లా కాదురా, పోతావా పోవా పో అని అంటాడు, ఎంబడి పడతాడు. నేను తర్షీషులో పారిపోయాను అనుకో, నేను దొరకను దేవునికి, ఇక నన్ను అడగలేడు. అంటే అమ్మా నాన్నలైతే ఇంట్లుంటే అడుగుతారు, ఇల్లు దాటి ఏదో ఊరికి వెళ్తే ఎట్లా అడుగుతారు? అడగలేరు కదా. అట్లాగే దేవుణ్ణి వీళ్ళు చిన్నగా అర్థం చేసుకున్నారు ఈ యోనా లాంటి వారు. కానీ దేవుడు ఏం చేసాడో తెలుసు కదండి. ఎలా రప్పించాలో అలా రప్పించేశాడు. మనం తల్లిదండ్రుల కళ్ళు గప్పొచ్చేమో, అన్నలు అక్కల యొక్క కళ్ళు గప్పొచ్చేమో, గురువుల కళ్ళు గప్పొచ్చేమో, పాస్టర్ల కళ్ళు గప్పొచ్చేమో, బ్రదర్ సిస్టర్స్ల కళ్ళు కప్పొచ్చేమో, కానీ దేవుని కళ్ళను కప్పలేము. ఆయన సర్వాంతర్యామి, సర్వమును చూడగలిగేటువంటి వాడు, హృదయ రహస్యములను ఎరిగేటువంటి వాడు ఆయన. అయితే ఇది తెలియక వారప్పుడు తప్పుడు చూపులు చూస్తుండేటువంటి వారు, తప్పులు చేసేటువంటి వారు. తప్పులు చేసినప్పుడల్లా దేవుడు ఏం చేసేవాడంటే శిక్షించి, నొప్పి కలిగించి, అయ్యో అని అనుకునేటట్లుగా చేసి, తప్పైంది దేవా, ఇంకొకసారి చెయ్యము, బుద్ధొచ్చింది, మా బుద్ధి మార్చుకుంటాము అని శరణు కోరినప్పుడు మరలా దేవుడు వారిని దగ్గరికి తీసుకునేటువంటి వాడు. ఇది రివాజుగా అప్పుడు తరచుగా జరుగుతూ ఉండేటువంటి విషయం. ఇప్పుడు ఏహూదు గారు న్యాయాధిపతిగా ఉన్నటువంటి కాలంలో వీళ్ళు రకరకాలైనటువంటి తప్పులు చేశారు. తప్పులు చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ కనాను దేశములోనే ఉన్నటువంటి ఒక రాజ్యమునకు వీరిని అప్పగించేశాడు. ఎవరు ఆ రాజ్యము అని మనం చూసినట్లయితే యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన హాసోరు. మీకు బైబిల్లో చివర్లో పటములు ఉంటాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఆ పటాలలో ఒక్కసారి మీరు ఇశ్రాయేలీల రాజ్యమును గురించినటువంటి పటమును ఒకసారి కళ్ళారా చూడండి, ఒకసారి అబ్జర్వేషన్ బాగా చేయండి. దాని నైసర్గిక స్వరూపము, దాని తీరుతెన్నులు ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని మీరు పటములో చూడండి. పటము ఏం పటము అని అంటే కనాను విభజన అనేటువంటి పటం ఉందా? కనాను విభజన. ఓకే, దీన్ని ఒకసారి ఇమాజినేషన్, అంటే ఇక్కడ మీరు కళ్ళతో చూస్తున్నారు కదా, ఈ దేశం ఎక్కడ ఉంటుంది అని అంటే, ఈ దేశం ఎక్కడ ఉంటుంది అని అంటే, అందరు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ దేశం ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు మన భారతదేశానికి పశ్చిమముగా పాకిస్తాన్ ఉంటుంది, తెలుసు కదండి, పాకిస్తాన్ తెలుసు కదా, రైట్. పాకిస్తాన్కి పశ్చిమముగా ఏ దేశం ఉంటుంది? ఉత్తరంగా ఉంటుంది. అది పాకిస్తాన్కి ఉత్తరంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. కానీ పశ్చిమంగా ఏ దేశం ఉంటుందంటే సౌదీ అరేబియా దేశం ఉంటుంది. ఓకేనా? సౌదీ అరేబియాకు కొంచెం పశ్చిమంగాను కొంచెం ఉత్తరంగాను, అంటే దాన్ని ఈశాన్యం అని అంటారు, మూలగొట్టుగా, రైట్. అక్కడ ఇజ్రాయేలు దేశము
ఉంటుంది. ఓకే, జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. ఇజ్రాయేల్ దేశం ఉంటుంది. ఈ ఇజ్రాయేల్ దేశమునకు పశ్చిమముగా మధ్యధరా సముద్రము ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడేది అదే. ఇక్కడ కనాను విభజన అని చెప్పేసి నీలం కలర్లో మహాసముద్రం అని ఉంది కదా రాసి, అది మధ్యధరా సముద్రము అని అంటారు దాన్ని. ఓకేనా, రైట్. ఇప్పుడు మీద సీదోను, లెబనాను, దమస్కు. సీదోను, లెబనాను అనేటి దాన్ని లెబనాను దేశము అని అంటారు, ఇప్పుడు ఉంది. ఓకే, దమస్కు ఉంది కదా, డెమాస్కస్ అని అంటారు, ఇది సిరియా దేశం, ఇప్పుడు ఉంది. వార్తల్లో మీరు ఎప్పుడు వింటూ ఉంటారు. అక్కడి నుండి క్రింద దిగువన బెర్షెబా, హోర్మా అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడి వరకు. అలాగే తూర్పు వైపుగా గిలాదు అని ఉంది కదా, రబ్బా అని ఉంది కదా, అక్కడి వరకు. ఇదంతా కూడా ఇశ్రాయేలీల దేశం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీల దేశములో మీకు జెబూలూను అనేటువంటి పేరు కనబడుతుందా ఎక్కడన్నా? కిన్నెరతు సముద్రం ఉంది కదా, కిన్నెరతు సముద్రం. ఈ కిన్నెరతు సముద్రమునకు ఎడమ వైపుగా జెబూలూను ఉంటుంది, కనిపించిందా? జెబూలూను అదొక దేశం. దేశం మీన్స్ దేశం అన్నది దాన్ని ఒక ప్రాంతం. ఎవరికి 12 గోత్రాలలో ఒక గోత్రకర్త జెబూలూను. ఆ జెబూలూను జనాంగమునకు పంచి ఇవ్వబడినటువంటి భూభాగం అది. ఓకేనా, రైట్. ఇదే కిన్నెరతుకు మీద నఫ్తాలి ఉంది కదా, పటంలో నఫ్తాలి ఉంది కదా, ఇది నఫ్తాలి గోత్రీకులకు సంబంధించినటువంటి భూభాగం. రైట్. అలాగే క్రిందికి వచ్చినట్లయితే ఉప్పు సముద్రం మీదుగా ఎఫ్రాయిము అనేటువంటి పేరు కనిపించిందా? ఎఫ్రాయిము అది ఒక గోత్రకర్త పేరు. అంటే ఇప్పుడు ఎఫ్రాయిమీలు ఈ ప్రాంతంలో ఉంటారు. వారికి మీదగా మనష్షే వాళ్ళు ఉన్నారు. మనష్షేకి మీదుగా జెబూలూను వాళ్ళు ఉన్నారు. జెబూలూను వారికి మీదుగా నఫ్తాలి వారు ఉన్నారు. ఇది కొంచెం అలా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ దేశమునకు ఆనుకొనే ఇక్కడ ప్రస్తావన చేయబడినటువంటి కనానులు భూభాగములో ఒక భూభాగమే. అది ఏంటి అనంటే మనం చదువుకున్నాం కదా, ఏ దేశపు రాజు అని చదువుకున్నాం, హాసోరు. ఒకసారి అక్కడ మీకు చూపించబడుతుంది. ఎందుకంటే ఇందులో ఇవ్వబడినటువంటి పటాలలో కొన్ని పరిమితమైనటువంటి పేర్లే చాలా ముఖ్యము అనుకున్నటువంటి వాటిని ఇవ్వటం జరిగింది. దాంట్లో కొంచెం అదనపు సమాచారం మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. రైట్. హాసోరు అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది? అక్కడ ఉందా? ఓకే, మనము ఇందాక చూసుకున్నటువంటి ప్రాంతంలో పాయింటర్ ఉందా? ఎఫ్రాయిము ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇక్కడ నుండి మనం కింద నుండి ఇక్కడ ఇట్లా వెళ్ళాము. ఇదంతా యోర్దాను నది. ఇక్కడ హాజరు, దీని మీదనే మనం ఇందాక చూసుకున్నటువంటి సీదోను అంటే లెబనాన్ అండ్ ఈ ప్రాంతంలో సీదోను, ఇక్కడ డెమాస్కస్ చూసుకున్నాం. ఓకే, సిరియా ఉంది. ఇక్కడ హాజోరు వీళ్ళు వెళ్ళగానే కనాను భూభాగాన్ని అంతటినీ ఒక్కసారే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. దఫాలుగా దాన్ని స్వతంత్రించుకోవటము జరిగింది. అంటే అప్పటికి ఇంకా హాజోరు వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అవకాశం చిక్కినప్పుడల్లా ఇశ్రాయేలీలను హస్తగతం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా దేశమునకు వచ్చి మమ్మల్ని ఆక్రమిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడప్పుడు వారి మీద దండయాత్ర చేసేటువంటి వారు. ఇప్పుడు దేవుడే పనిగట్టుకొని ఏం చేశాడు అనంటే వీరిని ఈ హాసోరు అనేటువంటి జనాంగమునకు దేవుడే అప్పగించేశాడు. పిల్లలు చదవకపోతే
కొంచెం ఇప్పుడు మారింది, ఆ సిస్టమ్ మారింది. కానీ మా తరములో పిల్లలు చదవకపోతే తల్లిదండ్రులు పనిగట్టుకొని బడికి వెళ్ళి టీచర్లకు చెప్పేవారు. ఎప్పుడైనా మీ మీ అమ్మలు మీ అమ్మా నాన్నలు టీచర్లకు చెప్పారా? మా ఓని కొట్టైనా సరే మొత్తానికి చదువు వచ్చేటట్టుగా చేయండి, చదివించండి, బాగా చదివేటట్టుగా చేయండి అని అంటారు కదా, లైక్ దట్. అలా దేవుడే పనిగట్టుకొని ఈ హాసోరు రాజ్యమునకు ఇశ్రాయేలీలను అప్పగించేశాడు. ఇక ఎవరైనా ఏ రాజైనా దండయాత్ర చేస్తే వీరందరినీ అరెస్ట్ చేసుకుంటే ఏం చేస్తాడు? వారికి ఇష్టం వచ్చినట్టుగా వారిని వాడుకుంటారు. ఇబ్బంది చంపే వారిని చంపేస్తారు, దాసులుగా చేసుకునేటువంటి వారిని దాసులుగా చేసుకుంటారు, వెట్టి పనులు పెట్టుకునేటువంటి వారిని వెట్టి పనులు పెట్టుకుంటారు. ఎలా వాడుకోవాలంటే అలా వాడుకుంటారు. అవునా? ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఏం పని చేసేవారు? ఏం పనులు చేసేవారు? చిన్న ఇటుకలను కాల్చేవారు. శాలరీ ఎంత వచ్చేది? నో శాలరీ, నో పేమెంట్. గడుకో గంజో పోస్తే తినుకుంటూ పనులు చేయాలంతే. ఇంత పనా, ఇంతసేపా అనడానికి అసలు నోరెత్తడానికి అవకాశమే ఉండదు. అలా వారప్పుడు శిక్షించబడ్డారు. ఇప్పుడు వీరిని ఈ కనానులోనే ఉన్నటువంటి హాసోరు అనేటువంటి దేశమును పరిపాలిస్తున్నటువంటి ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసేరా. ఓకే, అంటే ఈ రాజ్యమునకు సైన్యాధిపతి సీసేరా. ఓకే, ప్రతి రాజ్యమునకు ఒక మంత్రి ఉంటాడు. అందులో సైనిక విభాగమునకు సంబంధించినటువంటి రాజు ఉంటాడు. అతని పేరు సీసోరా. నెక్స్ట్ అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఈ సీసేరా ఏం చేశాడట? కఠినమైన బాధ పెడితే అప్పుడు కాస్త బుద్ధొచ్చి, అయ్యా తప్పైంది, మమ్మల్ని క్షమించండి అని దేవునికి మొర్రపెట్టారు. రైట్? ఒక తండ్రిగా అతడు చేసినటువంటి పని అది. వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టుగా చేశారు. రైట్? ఆ కాలములో 4వ వచనం, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన, అంటే భర్త పేరు లప్పీదోతు. ఓకే, అతనికి లప్పీదోతు అనేటువంటి పదం మనకు పలకడానికి కొంచెం చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని అర్థం ఏంటంటే దివిటి లేదా కాగడ, లేదంటే లైట్, స్పార్క్ ఉంటుంది కదా, స్పార్క్ అని దాని అర్థం. ఓకే, లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి. దెబోరా అనేట కూడా అది కూడా మనకు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దాని అర్థం ఏంటో తెలుసా? తేనెటీగా. మంచి అర్థాలు అవి, మంచి అర్థాలతో వాళ్ళు పేర్లు పెట్టుకోవడం జరిగింది. రైట్, దెబోరా. ఈమె ఇశ్రాయేలు జనాంగములో లేదా ఇశ్రాయేలు చరిత్రలోనే మొట్టమొదటి ప్రవక్త్రిని. అఫ్కోర్స్ మీకు ఎవరు? మోషే గారి సిస్టర్ కనబడుతుంది, మిర్యాం. ఆమె ప్రవక్త్రిని. అయితే ఇక్కడ నేను మొట్టమొదటి అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే ఈమెకు ఇంకా అదనపు క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఏంటి అవి అనంటే గమనించినట్టయితే దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఒక సుప్రీం జడ్జ్ ఆమె. అంటే ఇప్పుడు ఆమె ఏంటనమాట? నాట్ ఓన్లీ ప్రవక్త్రి, ఏమండి, నాట్ ఓన్లీ ప్రవక్త్రి, ఏంటామె? ప్రవక్త మరియు న్యాయాధిపతి. ఇలా 2 ఉద్యోగములను లేదా 2 బాధ్యతలను నిర్వర్తించినటువంటి స్త్రీలలో మొట్టమొదటి స్త్రీ ఎంటైర్ ఇశ్రాయేలీల యొక్క హిస్టరీలో. ఓకేనా?
రైట్. ఈ 2 బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి ఆమె, ఒకసారి ఆలోచించండి, ఎన్నో దేశాలు ఉన్నాయి అప్పటికే, ఎంతోమంది వీరులున్నారు, ఎంతోమంది శూరులున్నారు, ఎంతో సైనిక బలము ఉన్నది, ఏమండి, ఎన్నో రాజకీయాలు నిర్వర్తించబడుచున్నాయి. అలాంటి తరుణాలలో, అలాంటి కాలములో, అలాంటి రాజుల మధ్యలో, అలాంటి రాజ్యాల మధ్యలో దమ్మున్నటువంటి ఒక స్త్రీగా, దేవుని భక్తురాలుగా, ప్రవక్తనిగా న్యాయము తీర్చటువంటి చిన్న విషయం కాదు కదండి. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, నేను సుప్రీంకోర్టు జడ్జిని, ఢిల్లీలో ఉండి ఆర్డర్ ఆర్డర్ అంటూ నేను తీర్పు తీరుస్తూ ఉంటాను అని ఒకసారి ఊహించుకోండి. నాకు అంత సినిమా ఉన్నాదిరా అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే దాన్ని అంటే ఎందుకు అంటున్నాను అన్నమాట అంటే, ఆ పోస్ట్ ఆషామాషి పోస్ట్ కాదు, అది ఈక్వల్ ప్యారలల్గా పరిపాలన చేసేటువంటి వ్యవస్థ అది, అవునా? అంటే ఒక ప్రధానమంత్రిని కూడా కట్టడి చేయగలిగేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారము ఆ జడ్జికి ఉంటుంది, అవునా? అలాంటి పోస్టులో దెబోరా ఉంది. అంటే ఇశ్రాయేలీలలో పురుషులు లేరు మరి అప్పుడు? ఉన్నారు, అయినా వారెవ్వరికీ లేనటువంటి అర్హత ఆమెకి ఉన్నది. అందును బట్టి దేవుడు ఆమెను ప్రవక్తనిగా ఏర్పాటు చేసుకున్నాడు, అట్ ది సేమ్ టైం న్యాయాధిపతినిగా ఉంచటము జరిగింది. నిజంగా గ్రేటెస్ట్ ఉమెన్ అండి ఆమె. పోస్టు తీసుకునేటప్పటికీ లేటెస్ట్ ఏంటంటే ఉమెన్ కంటే ముందేంటి దశ కదా, మంచి లేడీ. అలాంటి పాత్ర మొట్టమొదటగా ఆమె పొందుకున్నది. తర్వాత ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి, ఇందాక నేను ఎఫ్రాయిమీల గోత్రానికి ఇవ్వబడినటువంటి భూభాగం అని చూపించాను కదా, రైట్. ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. ఎక్కడ కూర్చొని ఈమె తీర్పు తీర్చేదట అనంటే, ఎఫ్రాయిమీల యొక్క భూభాగములో రామా అనేటువంటి ఒక పట్టణం ఉంది. మనం యేసుక్రీస్తు సందర్భంలో రామాలో అంగలార్పు అనే మాట వింటాం కదా, రైట్. సమూయేలు గారి యొక్క సొంత ఊరు అదే. సొంత ఊరు మీన్స్ అక్కడే పుట్టి పెరిగాడు ఆయన, రైట్. ఆ రామాకు అలాగే బేతేలు అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఈ రెండింటికి మధ్యలో మైదానం ఉన్నట్టున్నది. అక్కడ ఒక సరళ వృక్షం ఉంది. ఆ వృక్షం కింద ఆమె సింహాసనం వేసుకొని కూర్చొని ఆ రాజ్యమునకు సంబంధించినటువంటి విషయాలని తీర్పు తీర్చేటువంటిది ఆమె. ఒకసారి అది మనం మ్యాప్లో ఇప్పుడు మనకు ఎఫ్రాయిమీల యొక్క భూభాగంలో రామా గ్రీన్లో చూపించారు కదా, రామా అండ్ అది ఏది స్టిక్ ఏది బేతేలు, ఇందాక మనం చదువుకున్నాం కదా, రామా మరియు బేతేలు. రామా అనేటువంటిది ఇక్కడ ఉంది, యాక్చువల్ ఆరో మార్క్ ఇచ్చారు కదా, రైట్. రామా ఇక్కడ ఉంది కదా, రైట్. బేతేలు ఇక్కడ ఉంది కదా. ఈ రెండింటికి, ఈ రెండు పట్టణాలకు మధ్యలో ఏ కనబడుతుంది కదా, రైట్. ఈ ఏరియా ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏ అనేటువంటి ఏరియాలో సరళ వృక్షము ఉంది. అక్కడ ఆమె కూర్చొని తీర్పు తీర్చేటువంటిది. ఓకే, అది మనసులో పెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యుద్ధకు వచ్చిచుండిరి. ఆమె నఫ్తాలి కేదేశులో, కేదేశు అంటాడు, కొన్ని చోట్ల కాదేశు అంటాడు. ఓకే, కాదేశు అన్న కేదేశు అన్న ఒకటే. కేదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి, ఏమంటే బారాకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని పిలువనంపించింది. ఎక్కడి నుండి పిలువనంపించింది అనంటే, పిలువనంపించింది అనంటే నఫ్తాలి గోత్రము ఒకటి ఉంది కదా,
వారికి ఒక భూభాగం ఇవ్వబడింది కదా, ఉత్తరాన చూపించాను మీకు, అవునా? ఆ నఫ్తాలిలో కాదేశు లేదా కేదేశు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంత వాసుడు బారాకు. కనిపించిందా? ఇక్కడ పెట్టారా కాదేశ్? ఏది? రైట్, కాదేశు కనబడింది కదా, కాదేశు. ఆ వాస్తవ్యుడు ఎవరు అనంటే బారాకు. అంటే మీరు చాలా జాగ్రత్తగా మీకు గుర్తుండాలి. అంటే మీరు ఇక్కడ కింద ఇప్పుడు సీ ఆఫ్ గలిలియా ఉంది కదా, రైట్? అలాగే మీద మీద ఒక సముద్రం ఉంది కదా. ఆ రెండింటిని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రెండు పాండ్స్ లేదంటే సముద్రములు అన్నారు వాటిని. వాటికి పశ్చిమముగా ఉన్నటువంటి ప్రాంతాలు అనేటువంటి వాటిని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు త్వరగా అర్థం అవ్వటానికి అవకాశము ఉంటుంది. ఓకే, రైట్. ఆ నఫ్తాలి ప్రాంతంలో ఉన్నటువంటి కేదేశు నుండి అబీనోయిము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము అని అన్నాడు. యాక్చువల్గా ఇప్పుడు ఆమె ఏం చెప్పుచున్నది అనంటే, న్యాయాధిపతిగా బారాకు చెప్పుతున్నది. నఫ్తాలి గోత్రములో ఉన్నటువంటి బారాకు, కేదేశులో ఉండేటువంటి బారాకు చెప్తున్నది, బారాకు నువ్వు వెంటనే నఫ్తాలీయులలోను అలాగే జబూలీయులలో నుండి 10,000 మంది యోధులను సమకూర్చుము. 10,000 మంది యోధుల్ని సమకూర్చు. వారిని సమకూర్చి ఎక్కడికి తీసుకురమ్మంటున్నది? ఎక్కడికి తీసుకురమ్మంటున్నది? తాబోరు అనేటువంటి ఒక కొండ మీదికి తీసుకురమ్మంటున్నది, కొండ యొద్దకి తీసుకురమ్మంటున్నది. ఎందుకు తీసుకురమ్మంటున్నదంటే, ఇప్పుడు వారు తప్పు చేసినందుకు గాను ఏ రాజ్యానికి అప్పగించారు? దేవుడు ఇందాక చదువుకున్నాం కదా, హాసోరు అనేటువంటి రాజ్యానికి అప్పగించారు. వారు కఠినంగా శిక్షించటం మూలంగా దేవునికి మొర్ర పెట్టుకున్నారు. మన దేవునికి ఉండేటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే, మొర్ర పెట్టుకోగానే త్వరగా ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టుగా కరిగిపోతాడు. ఏమండి? ఎంత కరిగిపోతాడో అంత రౌద్రుడుగా కూడా మళ్ళీ స్టెప్ తీసుకుంటాడు. ఓకే, రైట్. వీళ్ళ మొరను విన్నటువంటి దేవుడు మనస్సు కరిగి వీరిని కాపాడాలని నిశ్చయించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ హాసోరీయులని ఓడించటానికి వీరిని బలపరుస్తున్నాడు. ఆ విషయం దెబోరాకు చెప్పాడు. ఇప్పుడు దెబోరా బారాకును పిలిచి 10,000 మందిని తీసుకొని తాబోరు అనేటువంటి కొండ మీదకి తీసుకురమ్మన్నది. ఎక్కడుంది తాబోరు? ఓకే, అదే పట్టమా మారుతుందా పట్టం? అదే పట్టమా? రైట్, వెరీ గుడ్. తాబోరు అక్కడ పట్టం ఉంటుంది మీకు. మీ బైబిల్లో కూడా ఇక్కడ తాబోరు కనబడుతుంది చూడండి. బైబిల్లో కూడా మీకు తాబోరు కనబడుతుంది. క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అన్నది చూడండి, ఉందా? కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా ఉన్నదా? ఇది గలిలయ సముద్రమునకు క్రిందుగా నజరేయుడైన క్రీస్తు అని చదువుకుంటాం కదా, దానికి దిగువన ట్రయాంగిల్ ఇచ్చి ఏం రాశాడు అక్కడ? తాబోరు కొండ. ఆ కొండ యొద్దకి వారిని సమకూర్చుము అని ఆమె అన్నది. అప్పుడు బారాకు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, ఆమె నఫ్తాలి కేదేశులో ఉన్నటువంటి అబీనోయము కుమారుడైనటువంటి బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనను, నువ్వు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీలలోను 10,000 మందిని మనుషులను తాబేరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన, యాబీను అంటే రాజు, అతని యొక్క సేనాధిపతి అయినటువంటి సీసేరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అప్పగించెదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? బారాకు, నేను ముందే ప్రవచించాను కదా, నువ్వు మర్చిపోలేదు కదా,
నేను చెప్పాను కదా, చెప్పినట్లుగా దేవుడు ఈరోజు హాసోరు రాజుని, తన సైన్యాధిపతిని, సైన్యమును మనకు అప్పగించబోతున్నాడు. ఎక్కడ అప్పగించబోతున్నాడు అంటే కీషోను వాగు యొద్ద అప్పగించబోతున్నాడు. ఏమండి, కీషోను ఏటి యొద్ద అని అన్నాడు. ఏటి అని అంటే నీళ్లు పారేటువంటి ఒక ప్రదేశం. ఓకేనా, మనం దాన్ని మామూలుగా వాగు అంటుంటాం, కొంచెం పెద్ద సైజులో ఉంటే నది, ఏరు అంటాం, నది అంటాం. ఓకేనా, రైట్. ఈ ఈ యొక్క కీషోను ఎక్కడ ఉంటుంది అని అంటే రైట్, ఆ కీషోను ఆ పేరుండి ఆ లైన్ ఉందా, ఆ కీషోను మీద లైన్ ఉందా, అది కీషోను నది లేదా ఒక వాగు. ఆ సైజు మనకు అక్యురేట్గా తెలియదు కానీ అది కీషోను వాగు. ఓకేనా, ఈ కీషోను ఏటి యొద్ద దేవుడు వారిని మనకు అప్పగించబోతున్నాడు అని. యాక్చువల్గా వాళ్ళ దేశం ఎక్కడున్నది, అక్కడుంది. వాళ్ళని ఇక్కడ అప్పగించటం ఏంటి అనంటే కింద మనకు ట్విస్ట్ అర్థమవుతుంది. ఏంటి అనంటే కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు అనే పేరుకు అర్థం ఏంటంటే మెరుపు. బారాకు అనేటువంటి పేరుకు అర్థము మెరుపు. ఈ బారాకు దెబోరాతో అంటున్నాడు, అమ్మా నువ్వు అల్కగా చెప్పినవు, 10,000 మందిని తీసుకొని ఈ తాబోరు కొండ యొద్దకు రా, కీషోను వాగు యొద్ద మన శత్రువులని మనకు అప్పగిస్తాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయమని చాలా తేలికగా చెప్పేస్తున్నావు అమ్మా. నాకు మాత్రం భయం వేస్తుంది, నేను వెళ్ళలేను, అంటే ఒక్కడిగా వెళ్ళలేను, నువ్వు వస్తే మంచిది. ఎందుకంటే దేవుని యొక్క కృప నీ పట్ల ఉంది కదా. ఇప్పుడు దేవుడు నిన్ను ఒక ప్రతినిధినిగా నిలబెట్టాడు అంటే దేవుడు నీ వెంట ఉంటాడు. నువ్వు నా వెంట వచ్చావనుకో, ఆటోమేటిక్గా దేవుడు మన వెంట ఉంటాడు. దేవుడు మన వెంట ఉంటే గెలుపు మనదవుతుంది. ఇప్పుడు నువ్వు రాలేదనుకో, దేవుడు కూడా రాకపోవచ్చు నాతోటి. నువ్వు రాకపోతే దేవుడు రాకపోవచ్చు, అంటే ఆయన ఆలోచన అది. ఓకే, దేవుడు రాకపోవచ్చు. దేవుడు రాకపోతే వారి చేతిలో నేను ఓడిపోతానేమో, కత్తి వేటు పాలవుతానేమో అనేటువంటి భయంతో ఈ యోధురాలికి దెబోరాకు విన్నపించుకుంటున్నాడు. ఏమని, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అంత బిగ్గరగా భీష్మించుకొని మాట్లాడడానికి గల కారణం ఏంటి? భీష్మించుకొని అంటే ఇక బలంగా నిశ్చయించుకున్నాడు అనమాట. నువ్వు వస్తేనే పోతా, లేకుంటే పోనమ్మా అని అంటున్నాడు. అప్పుడు ఆమె ఏమన్నది చూడండి, ఆమె ఏమన్నది, అందుకు ఆమె, ఒరే నీతోటి రావటానికి నాకు పెద్ద సమస్య లేదు, నాకేం భయం లేదు, కానీ నువ్వే అనవసరంగా లాస్ అవుతావు అంది. ఏమంటున్నది, నేను నీతో కూడా ఆగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన, అంటే ఈ ప్రయాణము, ఈ యుద్ధము ఏదైతే ఉందో ఈ ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. నేనొస్తే నీకు ఘనత కలగదు, నేను రాకపోతే దేవుడు ఎలాగో గెలిపిస్తానని చెప్పాడు, మాటిచ్చాడు ఆయన. అది నమ్మగలగాలి. నువ్వు మీ వశం చేస్తానని చెప్పాడు. దేవుడు మాట అన్నాడంటే తప్పడు కదా. కాబట్టి నువ్వే ఒక నాయకుడిగా వెళ్ళి యుద్ధం చేసినట్టయితే ఈ బారాకు వలన హాసోరీయులను ఓడించగలిగారు అని నీకు ఒక పేరు వస్తుంది. నేను వచ్చాననుకో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ ఎటువైపు డైవర్ట్ అవుతుంది అనంటే, నేను నీకంటే పెద్ద హోదాలో ఉన్నాను కాబట్టి, ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తనిగా ఉన్నాను కాబట్టి, దెబోరా చేతికి హాసోరు రాజ్యము అప్పగించబడింది అనేటువంటి పేరు వస్తుంది. అనవసరంగా నీ క్రెడిట్ నువ్వు పోగొట్టుకునేటువంటి, అంటే ఎంత హానెస్ట్గా చెప్తున్నది ఆమె, ఓపెన్గా చెప్తున్నది.
అది మనస్తత్వం, అది ఉండాల్సినటువంటి ఓపెన్ మైండ్, ఇతరుల పట్ల ఉండవలసినటువంటి సహృదయం. ఓకే, ఇతరుల మేలు కోరుకోవటం, ఇతరులు కూడా ఎదగాలని కోరుకోవటం, ఇతరులకి కూడా పేరు ఘనత రావాలని కోరుకోవటం అనేటువంటి మనస్తత్వం. చాలామందికి ఎలా ఉంటుందంటే అందరిది నాకు రావాలని కోరుకుంటారు తప్ప నాకు వచ్చేటువంటి క్రెడిట్ ఇతరులకి పోవాలని కోరుకునేటువంటి వారు చాలా అరుదుగా ఉంటుంది. రైట్, అలాంటి గొప్ప మనస్సు ఆమెకున్నది. నిశ్చయంగా నేను వస్తాను, కానీ నేను రావటం మూలంగా నీకు నష్టం కలుగుతుంది, ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. ఎంత దమ్మండి ఆమెకి, ఎంత ధైర్యము కదా, ఎంత ధైర్యం ఉంటే కానీ ఆమె వెళ్ళదు. రైట్, బారాకుని తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. బారా జెబూలీయులను నఫ్తాలీయులను కేదేశునకు పిలువనంపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది అండి? ముందు వీళ్ళందరూ కూడా ఈ తాబోరు కొండ యొద్ద కూడుకున్నారు. ఓకే, ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఒక అడిషనల్ థింగ్ ఇక్కడికి వస్తుంది. అది ఏంటి? 11వ వచనంలో మనం చదువుకుంటే, అంతకులోగా అంటే వీళ్ళు కూడుకోవటానికి ముందే మోషే గారి యొక్క మామ ఉన్నారు కదా, మోషే గారి మామ, రైట్, ఆయన ఆ మామకు సంబంధించినటువంటి జనాంగమును ఏం జనాంగం అని పిలిచేవారంటే కయీనీయులు అని పిలువబడేటువంటి వారు. కయీనీయులు మోషే మామకి, ఇప్పుడు వీళ్ళకి నఫ్తాలీలు జబూలీనులు అని చెప్పి ఇశ్రాయేలులో ఉన్నట్లే ఆ కనానీయులలో కూడా పెరిజీలు, హివీలు, హిత్తీలు అని రకరకాల పేర్లు ఉండేటువంటివి. అలాంటి పేర్లలో ఒక పేరు కయీనీయులు. ఈ కయీనీయులలో ఒకడే మోషే మామ. ఓకే, మోషే మామ. ఈ మోషే మామకు సంబంధించినటువంటి సమాజం కయీనీయులు. ఈ కయీనీయులలో ఒకడు హేబెరు. ఈ మోషే మామకి, మోషే గారి బావమర్దికి ఈ హేబోరు తదితరులైనటువంటి వారికి కొంచెం మోషేను బట్టి యెహోవా మీద గురి ఉంది, వాళ్ళకు భక్తి కుదిరింది. తదనంతరం వీళ్ళతో వచ్చి ఈ కనాను భూభాగములో వారు స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పర్టికులర్గా విషయం ఏంటంటే, కయీనీయుడైనటువంటి హేబేరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి, ఎందుకు వేరుపడ్డారు? వీళ్ళు ఎప్పుడైతే యెహోవాకు కొంచెం దగ్గరయ్యారో ఆ సమాజంలో ఉండటానికి ఇష్టపడలేదన్నమాట. ఆ సమాజమునకు దూరంగా ప్రత్యేకంగా బ్రతుకుచున్నారు వాళ్ళు. వేరై ఏం చేశాడు? కేదేశునొద్ద ఉన్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. ఇందాక మనం కేదేశును చూసామా? ఆ కేదేశునకు సమీపముగానే జయనన్నీము అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది, చిన్న ప్రదేశం. ఆ జయనన్నీము ఏది అనంటే, వచ్చిందా? ఓకే, రైట్. అంటే అట్లా చూపెడితే ఏమవుతుంది? ఆ మీద నఫ్తాలి కనపడిందా? క్రింద ఉన్నటువంటి ప్రదేశం జెబూలీనీలది. ఓకే, అందులో ఇంగ్లీష్లో ఏమనుంది? జానానీమ్. ఓకే, జానానీమ్ అనేటువంటి ప్రదేశం ఉంది. అక్కడే కాదేశు ఉంటుంది. కింద ఉంది చూడండి, మౌంట్ తాబోరు ఉంది కదా. మౌంట్ తాబోరు మీద జబూలూన్ అంటే కంప్లీట్గా ఈ ఏరియా మొత్తానికి ఉన్నటువంటి పేరు అనమాట, జబూలూన్ అనేటువంటి. ఇక్కడ జానానీమ్ అంటే మనకు తెలుగులేమో జయనన్నీము అని తెలుగులో ఉంది, బట్ ఇంగ్లీష్లో జానానీమ్ అని ఉంది. ఇక్కడ తాబోరు కొండ, రైట్. ఈ ప్రదేశంలో ఎవరైనా, ఆయన పేరేముంది?
ఆ వ్యక్తి కయనీయుడు, హేబేరు. హేబేరు అనేటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి గుడారం వేసుకొని బ్రతుకుతున్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అంత ఏంది మరి ఈయన గురించి అంత అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ క్లైమాక్స్లో ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అది మనసులో పెట్టుకోండి. తర్వాత హేబేరు మోషే మామైనటువంటి హాబాబు సంతతి వారైనటువంటి కయీనీయుల నుండి వేరుపడి కేదేశు నొద్ద ఉన్నటువంటి జయనన్నీములో మస్తకి వృక్షమునొద్ద తన గుడారము వేసుకొని ఉండెను. ఇది విషయం. ఇక తర్వాత అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయెనని సీసేరాకు తెలపబడినప్పుడు సీసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హారోషేతులో నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనములను పిలువనంపగా అంటే ఇప్పుడు ఈ 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళి మన మీద దాడి చేయటానికి వాళ్ళొక సమావేశము ఏర్పాటు చేసుకొని అక్కడ సిద్ధపడి ఉన్నారు అనేటువంటి ఈ వార్త హాసోరు రాజ్యానికి సంబంధించినటువంటి సేనాధిపతి అయినటువంటి సీసరాకి తెలిసింది. తెలవగానే ఊరుకుంటాడా? అప్పటికి వారు ఇంకా పవర్లో ఉన్నారు, వాళ్ళు అప్పటికి ఇంకా పవర్లో ఉన్నారు కనుక వెంటనే ఈ వీళ్ళ యొక్క ఆ రెవల్యూషన్ని తొక్కేయాలి, అక్కడనే దాన్ని తురించేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కనుక అతడు ఏం చేశాడు అంటే ఆ మీద ఉన్నటువంటి వాళ్ళ దేశం నుండి హాసోరు అని అంటున్నాం, హాసోరు నుండి ఇప్పుడు ఇక్కడ నది గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ నది వరకు వాళ్ళకు ఫేవర్గా ఉన్నటువంటి అనేక జనాంగములను పోగు చేసుకుని హాసోరు నది యొద్దకి వాళ్ళు వచ్చారు. హాసోరు నది యొద్దకి వాళ్ళు వచ్చి ఇక అదును చూసుకొని ఈ బారాకు వారి సైన్యం మీద దాడి చేయాలని వీళ్ళ ఆలోచనలో వీళ్ళున్నారు. ఓకేనా? వీళ్ళ ఆలోచనలో వీళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలో వాళ్ళున్నారు. వారు తాబోరు కొండ యొద్ద ఉన్నారు, వీరు కీషోను వాగు యొద్ద వీరున్నారు. ఇప్పుడు ఆ తాబోరు కొండ యొద్ద ఉన్నటువంటి ఈ బారాకు సైన్యము దెబోరాతో కూడా కీషోను వాగు యొద్దకి వచ్చారు. ఆ విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, వీళ్ళు రథములని సిద్ధపరచుకొని అక్కడ ఉన్నారు. 13వ వచనం, అన్యుల హరోషేతులో నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్నటువంటి సమస్త జనమును పిలువనంపగా దెబోరా చెప్తున్నది. ఇప్పుడు బారాకి ధైర్యం చెప్తున్నది. ఓకే, టైమింగ్ చెప్తున్నది. లెమ్ము, యెహోవా సీసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు తన 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయున్నట్లు యెహోవా సీసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలలో ఏంటి, షాపింగ్ మాల్ కావచ్చు పెద్దది, లేదంటే ఒక తీర్థయాత్ర క్షేత్రం కావచ్చు, ఒక మార్కెట్ కావచ్చు, అంటే జనాలు విస్తృతంగా పోగు చేయబడేటువంటి స్థలాలు ఇలాంటివి, లైక్ దట్. కొన్నిసార్లు రైల్వే స్టేషన్లలో కూడా ప్లాట్ఫామ్లో కిక్కిరిసిపోయి ఉంటుంటారు. అక్కడ చిన్నగా ఎవడో ఒకడు బాంబ్ అన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? అది ఉన్నది లేనిది అనేటువంటిది అప్పుడు ఎవడు ఆలోచించేంత పరిస్థితి ఉండదు, ఏమో నిజంగానే ఉండొచ్చు అని చెప్పి వాడు ఎవడికి వాడుగా నా ప్రాణాన్ని దక్కించుకోవాలని పరిగెడతా ఉంటాడు. ఎలా పరిగెడతాడు? అందరికి కిరిస్తున్నారు కదా, తోసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. తోసేటి క్రమంలో వాళ్ళు కింద పడతారు. కింద పడితే అడుగులు ఎక్కడేస్తాడు? వాళ్ళ మీదనే వేస్తూ ఉంటాడు. ఇలా తొక్కిసలాట జరుగుతుంది, కలవరపడి తొక్కిసలాట జరుగుతుంది. చనిపోయేవారు చనిపోతారు, పారిపోయేవారు పారిపోతారు. అంత కాలైపోయిన తర్వాత బాంబే కన్నదరా అని చెప్పి వీళ్ళు వస్తారు డాగ్స్ కార్డు పట్టుకొని. ఇక వెతికి ఏమీ లేదండి, ఇది ఉత్తి వార్త అని అంటుంటారు. లైక్ దట్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ రకమైనటువంటి ఇష్యూ రేజ్ చేయబడింది అనేటువంటి మనకు తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా కలవరపాటుకు గురైపోయారు. కలవరపాటుకు గురైతే సమూయేలు గారి కాలంలో ఏం జరిగిందంటే
వాళ్ళకు వాళ్ళే చంపుకోవటం జరిగింది. ఇంకొక సందర్భంలో ఏం జరుగుతుందంటే నీళ్లను చూసి సూర్యకిరణాలు, ఉదయపు కిరణాలు వాటి మీద పడటం మూలంగా అవి రక్తపు మడువులుగా కనిపించాయి. అమ్మ బాబోయ్, ఇప్పుడే వీళ్ళు ఇంత రక్తపాతాన్ని సృష్టించారంటే అక్కడికి పోతే మన పని అయిపోయినట్టేరా అని చెప్పేసి వారు అక్కడి నుండి అటే పారిపోవటం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుడే పరిస్థితులను తన హ్యాండ్ ఓవర్ చేసుకోవటము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ బారాకు అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ ఒక కలవరపాటు జరిగింది. దాని మూలముగా వాళ్ళు చెదిరిపోయారు. అంటే వాళ్ళు ఏమని చెదిరిపోయారు అని అంటే, విస్తృతమైనటువంటి జనాంగం వస్తుంది. ఇప్పుడు దడ ఇప్పుడు వీళ్ళు పోయింది 10,000 మంది అనుకోండి, సౌండ్ 1,00,000 మంది సౌండ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బో మనకంటే ఎక్కువ మంది వస్తున్నారా అని చెప్పేసి ఒక భయము వారిలో చోటు చేసుకుంటుంది. సరే, ఏదో ఒక భయం చోటు చేసుకున్నది. ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు ఎటుకట్టుగా పారిపోయారు. ఇందులో సైన్యాధిపతి అయినటువంటి మంత్రి అయినటువంటి సీసేరా కూడా పారిపోయాడు. అదే విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు? బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసేరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసేరా తన రథము దిగి కాలి నడకను పారిపోయెను. ఆయనకి ఎన్ని రథాలు ఉండేనట? 900 రథాలు ఉన్నటువంటి వ్యక్తి కాలినడకన పారిపోవలసినటువంటి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. సరే, పారిపోయాడు. పారిపోయినాడు. ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడో తెలుసా? ఎక్కడికి పారిపోయాడు? బారాకు ఆ రథములను సేనను అన్యుల హారోషేతు వరకు తర్మగా సీసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. సీసేరా ఎప్పుడైతే వెళ్ళాడో ఇక్కడ మిగిలిన జనాంగము ఇక మామూలే, వాళ్ళు ఊచకూత కూసేశాడు బారాకు. రైట్. ఇక సీసేరా ఒకడు పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అతడు ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీరునకు కయీనీయుడైన హేబేరు, ఇందాక మనం కయీనీయుడైనటువంటి హేబేరు అని చదువుకున్నాం కదా. కయీనీయుడైనటువంటి హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండేను కనుక. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ అనంటే, ఈ సీసేరా వాళ్ళకి ఈ యొక్క ఈ హేబేరు కుటుంబానికి ఒక సమాధానకరమైనటువంటి సంబంధము ఉండిందట. ఒక మంచి హెల్దీ రిలేషన్ ఉంది. ఆ క్రమంలో సీసేరా ఇతడు ఎక్కడ ఉంటున్నాడు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి వారిని విడిచి వేరే చోట ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి అది సేఫ్ ప్లేస్ అని భావించాడు అతడు దాచుకోవడానికి. అలా ఆ హేబేరు యొక్క గుడారమునకు పారిపోయాడు, అక్కడికి వెళ్ళాడనమాట. వాళ్ళకు సమాధానం కలిగి ఉండను కనుక సీసేరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడంటే హేబేరు గారి యొక్క గుడారమునకు పారిపోయాడు. ఆ హేబేరు యొక్క భార్య పేరు ఏంటయ్యారంటే యాయేలు. అయితే ముందే మనం గమనించాం కదా. ఏం గమనించాం? ఈ కయీనీయులు మంచోళ్ళు కాదు, హాసోరు వాళ్ళు అంతకంటే మంచోళ్ళు కాదు. యెహోవా దేవుడిగా కలిగినటువంటి జనాంగము ఒకనాటి మా బంధువుడైనటువంటి మోషే గారి కాలంలో వారిని ఎరుగుదుము. మా మోషే మంచోడై ఉండే, తర్వాత బాధ్యతలు తీసుకున్నటువంటి యెహోషువ కూడా చాలా మంచోడై ఉండే. ఇలా ఆ జనాంగము వీళ్ళతో పోల్చుకుంటే మంచివారు, వాళ్ళ దేవుడు మంచివాడు అనేటువంటి. అప్పటికి వాళ్ళ భావన ఎలా వచ్చిందంటే వాళ్ళ దేవుడు కాదు మన దేవుడు అనేంత మింగిల్ అయిపోయారు వాళ్ళు. రైట్. అలాంటి ఆ పరిస్థితులలో, ఆ మానసిక స్థితిలో ఈ హేబేరు అతని భార్య అయినటువంటి యాయేలు ఉన్నారు.
రైట్. వీళ్ళ గుడారమునకు సీసేరా పారిపోయి తలదాచుకోవటానికి వచ్చినప్పుడు ఆమె కూడా అనుకున్నది, యాయేలు ఏమని అనుకున్నది, దొరికావురా. రైట్, అంతే. అతడు రాగానే ఏం చేసిందట, ఎన్నో వచ్చిన 18 వచ్చిన. అప్పుడు యాయేలు సీసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకుము అని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. పారిపోతూ వస్తున్నాడు, ఈమె ఎదురుగా ఆ వాకిట్లోనికి వచ్చేసింది. సీసేరా గారు ఎక్కడికి పారిపోతున్నారు, ఎక్కడికో ఎందుకండి, ఈ ఇంటిలోనికి రండి అని చెప్పేసి తన ఇంటిలోనికి పిలవటం జరిగింది. ఇంతగా మనల్ని పిలిచి మనకు చోటు ఇచ్చి మనల్ని రహస్యమందు కాపాడేటువంటి వారు ఎవరుంటారు అని చెప్పి ఇక అప్పుడు ఆ టెన్షన్లో దొరికిందే ఆసరా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ గుడారములోనికి అతడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని అడిగెను. పరిగెత్తుకుని వచ్చినటువంటి ఆయన దాచుకోమో అన్నట్టు గొంగళి కప్పింది. గొంగళి కప్పితే అతడు ఏమన్నాడంటే, యుద్ధంలో నుండి పారిపోయి వచ్చాడు కానీ దాహం వేస్తుంది సహజంగానే. దాహం వేస్తుంది అని అడిగితే ఆమె తెలివిగా ఏమిచ్చిందనంటే మీగడ కలిగినటువంటి పాలు ఇచ్చిందండి. సహజంగా పాలకొక గుణం ఉంటుంది. ఏం గుణం ఉంటుంది అంటే, బాగా మంచి చిక్కటి పాలు కనుక శ్రేష్టమైనవి తాగితే ఒక మత్తులా ఉంటుంది. ఓకే, మత్తు వస్తూ ఉంటుంది. మరి విస్కీ బ్రాండ్ని తాగినంత రాదులే కానీ కొంచెం మబ్బుగా అనిపిస్తుంది అనమాట, మగత. రైట్, మగతగా ఉంటుంది. అందులో ఈ మీగడ కలిగినటువంటి పాలంటే మరింత ఎక్కువ డోస్ అనమాట అది. రైట్, అలాంటి ఆయన నీళ్ళు అడిగితే ఈమె తెలివిగా ఏమిచ్చింది, పాలు ఇచ్చింది. ఆమె ఒక పాల బుడ్డ విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాడా అని నిన్ను అడిగిన ఎడలా నీవు ఎవడునూ లేడని చెప్పవలనను. సరే అన్నది. పిమ్మట హేబేరు భార్య అయినటువంటి యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణితలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నువ్వు వెతుకుచున్నటువంటి మనుష్యుణ్ణి నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసేరా చచ్చి పడి ఉండెను, ఆ మేకు అతని కణతలో నుండెను. చంపాలనుకున్నది బారాకు, కానీ అతడు పారిపోయి యాయేలు ఇంటికి వచ్చాడు. యాయేలు దుప్పటి కప్పింది, పాలిచ్చింది. ఓకే, పాలు తాగాడు, మగతలోనికి వెళ్ళిపోయాడు, అలసిపోయాడు కనుక నిద్రలోనికి వెళ్ళాడు. అతడు నిద్రలోనికి వెళ్ళినప్పుడు ఈమె ఏం చేసిందంటే, సాధారణ గుడాలను వేసుకునేటువంటి వాళ్ళకు మేకులు సుత్తలు ఉంటాయి. అందులో ఒక మేకు తీసుకున్నది, ఒక సుత్త తీసుకున్నది. అతను నిద్రలోనికి గాఢ నిద్రలోనికి వెళ్ళగానే మెల్లగా వెళ్ళింది, కణత మీద పెట్టింది, ఒక వేటు వేసేసింది. ఆ మేకు కణతలు అంటే తల కణతలో నుండి దిగి భూమిలోనికి పాతుకున్నదట అది. ఇక అంటే ఒక్క దెబ్బకే చచ్చిపోయాడు. రైట్, ఇప్పుడు తరుముకుంటూ బారాక్ అక్కడికి వచ్చాడు. బారాక్ వచ్చిన తర్వాత బారాక్ చెప్తున్నాడు, ఇది నువ్వు ఎవరినైతే తరుముచున్నావో అతడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి చూపించగానే అతడు రాగానే చచ్చి పడి ఉన్నాడు. రైట్, 23 వచ్చింది. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలుల ఎదుట కనాను రాజు అయినటువంటి యాబీనును అరిచెను. తర్వాత వారు కనాను రాజు అయినటువంటి యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీల చెయ్యి కనాను రాజు అయినటువంటి యాబీనులకు విరోధముగా అంతకంతకు హెచ్చుచుండెను. అంటే అది మొదలుకొని ఈ వీళ్ళ బలము తగ్గిపోయింది, ఇశ్రాయేలీలకు బలము రోజు రోజుకి పెరిగింది. రైట్, ఇక్కడ మనకి ఎన్ని పాత్రలు కనబడుతున్నాయంటే, ఈ హాసోరు రాజు అయినటువంటి హాసోరు దేశం యొక్క మంత్రి అయినటువంటి సీసేరా కనబడుచున్నాడు. నెంబర్ టూ ఇశ్రాయేలీల యొక్క న్యాయాధిపతి ప్రవక్త్రిని అయినటువంటి దెబోరా కనిపిస్తున్నది. మూడవ వ్యక్తి ఎవరు అనంటే
ఈ ఇశ్రాయేలీలకి సైన్యాధిపతిగా ఉంటున్నటువంటి బారాకు కనబడుచున్నాడు. ఇక నెంబర్ 4 ఎవరు కనబడుచున్నారంటే దేవుడు కనబడుచున్నాడు. నెంబర్ 5 ఎవరు కనబడుచున్నారంటే యాయేలు కనబడుచున్నారు. రైట్. ఇప్పుడు ఇందరి పాత్రలలో దేవుని తర్వాత కీలకమైనటువంటి పాత్ర ఎవరిది? దెబోరాది. ఇది ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సినటువంటి విషయం. అది దేవుని తర్వాత కీలకమైనటువంటి పాత్ర దెబోరాది. దెబోరా కనుక నేను రాలేనురా అని అన్నది అనుకో, బారాకు ఏం చేసేవాడు? అయిన దానికి నేను అసలే పోను అనేవాడు. ఆయన పోకపోతే ఏం చేసేవాడు? సీసెరా తన ఆట ఆడేటువంటి వాడు. తన ఆట తను ఆడితే ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ఇంకా ఇంకా కఠినమైనటువంటి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక దెబోరా ప్రవక్తనిగా, ఒక న్యాయాధిపతినిగా, ఒక సాహసోపేతమైనటువంటి బిడ్డగా ఆమె నిలబడింది గనుక ఇశ్రాయేలీలకి రక్షణ వచ్చింది. ఓకే, ఈ హాసోరు రాజ్యములో నుండి విడుదల లభించింది. ఇప్పుడు ఇశ్రాయేలీలని ఆ కాలంలో రక్షించింది ఎవరయ్యా అనంటే మనం ఎలా చెప్పాల్సి ఉంటుందంటే, పాలస్తీనీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను కాపాడింది ఎవరు అనంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్పరా? ఒక క్లూ. ఎవరు పేదగుంటాడు? గొలియాత. రైట్. గొలియాతు గారి కాలములో, అంటే సౌలు గారు అప్పుడు పరిపాలన చేస్తున్నారు. గొలియాతు గారి కాలములో పాలస్తీనీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించింది ఎవరు? దావీదు కదా. చూడడానికి చిన్నవాడు, కానీ మ్యాటర్లో చాలా గటికుడు. అవునా? బలములో చాలా గటికుడు. ఆయనకంత బలము, అంత జ్ఞానము ఇవన్నీ ఎలా వచ్చాయనంటే దేవుడి యొక్క భక్తుడుగా అతడు ఉన్నాడు కాబట్టి. దేవుని పట్ల విశ్వాసం ఉంది, దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, తద్మూలంగా జ్ఞానం వచ్చింది, తద్మూలముగా అతనికి బలం వచ్చింది, తద్మూలముగా సాహసం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఆ తెగింపుతో ఒకటే ఒక రాయిరా విసిరానంటే పడి చస్తావు అని అన్నాడు. ఆ లోయలో నుండి ఏంటది? గులేరే కదా, గులేరు కాదు, గులకరాయి తీసుకున్నాడు. వడిసెలతో విసిరాడు. ఒక్కటేనండి. అసలు AK-47 కూడా అంత స్ట్రేట్గా వెళ్తుందో లేదో తెలియదు కదా. కంతలోనికి దిగితే బోర్ల ఒకడ పడిపోయాడు. అప్పుడు పాలస్తీనీ లేక పీడ విరగడైంది. ఇశ్రాయేలీలు రక్షించబడ్డారు. ఇప్పుడు ఆ పాలస్తీనీల చేతిలో నుండి ఇశ్రాయేలీలు విడిపించబడి రక్షించబడటానికి దావీదు ఎంత కారకుడయ్యాడో, ఈ హాసోరు రాజ్యములో నుండి సీసోరా బారి నుండి ఇశ్రాయేలీలను రక్షించటానికి ఈ న్యాయాధిపతి అయినటువంటి దెబోరా అంతే కారకురాలయ్యింది. అంటే దావీదు సరసన మనకెవరు కనబడతారు అనంటే దెబోరా కనబడుతుంది. అలాంటి దెబోరాలుగా మీరు ఎదగాలి. అయితే అప్పుడు భౌతికపరమైనటువంటి యుద్ధాలు, ఇప్పుడు ఏమి యుద్ధాలు తెలుసా? ఆత్మ సంబంధమైన యుద్ధాలు ఉన్నాయా? ఇప్పుడు యుద్ధాలు ఉన్నాయి మనకి, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం. మనం పోరాడుచున్నది ఎవరితో? ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. అయితే ఈ దురాత్మలు ఎవరిని అడ్డం పెట్టుకుని వస్తారు? మనుషులనే అడ్డం పెట్టుకొని వస్తారు. ఆ మనుషులను మనం గమనించాలి. వాక్యం అనేటువంటి ఖడ్గముతో, ఇంకా రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి కదా, డాలు ఉన్నది, శిరస్థానం ఉన్నది, చెప్పులు ఉన్నాయి, ఏమండి, అవన్నీ ఆయుధములు ధరించుకొని వారితో మనము పోరాడాలి. పోరాడేటువంటి విషయంలో పురుషులు మాత్రమే పోరాడగలరు. ఆడవారు ఏంటంటే అబలలు, వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి కుందేళ్ళు అని చెప్పి మీరెప్పుడూ అనుకోకూడదు. దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడంటే ఒక దెబోరాల వలె వాడుకుంటాడు, ఒక యాయేలు వలె వాడుకుంటాడు. మేము కూడా దేవుని చేతుల్ని బలమైన సాధనాలుగా వాడబడాలి అనేటువంటి ఒక
బలమైనటువంటి అభిప్రాయము స్త్రీలలో కూడా ఉండాలి. ఆ దృక్పథంతో ఉండాలి, ఆ ప్రార్థనలో ఉండాలి, ఆ విశ్వాసములో ఉండాలి, ఆ ప్రయత్నములో ఉండాలి, ఆ ఆరాటము ఉండాలి, ఆ పోరాటము చేయాలి. శత్రు సైన్యం మూకలని నిలవరించాలి, అవసరమైతే అంతమొందించాలి. అంటే చంపటం కాదండి. ఏం చంపాలి? వారిలో ఉన్నటువంటి మనస్సును చంపాలి, వారిలో ఉన్నటువంటి దృక్పథాన్ని చంపాలి, వారి ఉద్దేశాలని చంపాలి, వారిలో ఉన్న చెడును చంపేయాలి, పాపాన్ని చంపేయాలి. అలా సాతానికే సవాలు విసరాలి. విసురుతారా స్త్రీలు? విసురుతామన్న వాళ్ళు ఒకసారి చేయతండి, ఆమేనండి. మీ స్వరాన్ని బట్టి అది నిజమా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఒక దెబోరా యాబేలుల వలె మేము కూడా దేవుని పక్షముగా పోరాడుతాము. ఓకే, వెరీ గుడ్. ఇదివరకంటే కొంచెం బాగానే చెప్పారు. బట్ హ్యాండ్ రేజ్ చేసి చెప్పండి, ఘనంగా చెప్పండి. ఒక దెబోరా వలె, యాయేలు వలె దేవుని పక్షముగా ఉండి మేము పోరాటము చేసి యుద్ధము చేస్తాము. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం? పురుషులకేమీ తీసిపోము, మేము కూడా నిరూపించుకోగలము. దెబోరా లాంటి ధైర్యం, దెబోరా లాంటి సాహసం. దెబోరా ఫీల్డ్లోనికి వెళ్ళిన తర్వాత బారాకును వెళ్ళు అనేటప్పుడు ఎట్లా అని ఉంటుంది స్వరం? ఒకళ్ళు అనండి, ఎవరన్నా, ఏ బారాకు లెబో, హాసోరు వాళ్ళు మన చేతికి అప్పగించబడబోతున్నారు, వెళ్ళండి అని అంటదా లేదా? అట్లా అనండి ఇప్పుడు మీరు. ఓకే, అంటే అంత మనసు రావాలి మనకి, అంత ప్రేరేపణ రావాలి, అంత తెగింపు రావాలి కదా. అంతగా ధైర్యము, సాహసము మనలో పెంపొందించబడాలి. అలా చెడును నిర్మూలించాలి, చెడును అంతమొందించాలి, పాపాన్ని కట్టడి చేయాలి. పాపం అనేటువంటిది ఈ లోకములో కనీసం మన ఇంటిలో ఉండకుండా చూసుకోవాలి. ముందుగా మన ఒంటిలో ఉండకుండా చూసుకోవాలి, తర్వాత మన ఇంటిలో ఉండకుండా చూసుకోవాలి, ఆ తదుపరి సంఘములో ఉండకుండా చూసుకోవాలి, ఆ తదుపరి మనం ఉంటున్నటువంటి సమాజములో, ఏ ఊర్లో ఉంటున్నామో, ఏ వీధిలో ఉంటున్నామో ఆ ఊర్లో ఉండకుండా లాగునా చూసుకోవాలి. కండకోయ నుండి వచ్చిన పిల్లలు ఎవరున్నారా? లేడీలు, రైట్, 2 లేడీలు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటి? కండ్లకోయ మీ ఒంటిలో ఏముండకూడదు? ముందు పాపం ఉండకూడదు, అవునా? బలహీనత ఉండకూడదు. తర్వాత మీ ఇంటిలో ఒకవేళ ఉన్నదనుకోండి, ఏం చేస్తారు? దాన్ని నిర్మూలించేటువంటి పోరాటము మీరు చేయాలి. తర్వాత సంఘములో చేయాలి, ఆ తర్వాత కండ్ల కోయలో చేయాలి. ఆ రకంగా కోమల్లట వెంటనే నెక్స్ట్ పొజిషన్ మీదేనట. ఆ కోమల్ల వాళ్ళు చేయాలి, ఆ తదుపరి జడ్చర్ల వాళ్ళు చేయాలి, సూరారం వాళ్ళు చేయాలి. అందరి బాధ్యత మన మీద ఉంటుంది, రైట్. ఘనమైనటువంటి విజయము దెబోరా యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఒక పాట పాడుకున్నారండి. ఆ పాటలో భాగంగా చాలా విషయాలు మాట్లాడారు, అవన్నీ నేను ప్రస్తావన చేయలేను, కానీ 24వ వచనం నుండి ప్రస్తావన చేస్తున్నాను, నేను చదువుతున్నాను. కయీనీయుడైనటువంటి హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. అతడు దాహమడిగను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సీసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెను అక్కడనే పడి చచ్చెను. అంత దారుణమైనటువంటి స్థితిలో సీసేరా చంపబడ్డాడు. అయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విధానాలు వేరు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి విధానాలు వేరు. ఇప్పుడు పాపం చేసినటువంటి వాడు మనము చెప్పినటువంటి మాటలను బట్టి, మన యొక్క ప్రయత్నాలను బట్టి వాడు చేస్తున్న తప్పులు తెలుసుకొని పాశ్చాత్తాపపడి, తల్లి నా కళ్ళు తెరిపించావు, నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని వాడి 2 చేతులు ఎత్తి మిమ్మల్ని మొక్కాలి.
అలా వారిని అంతరంగాన్ని, వారి యొక్క పాపపు ఆలోచనని మీరు చంపేయగలగాలి. అలాంటి వీర వనితలుగా మీరు ఉంటారని ఆశిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మీరు తర్వాత ఈ పాట చదవండి, వెళ్ళి వచ్చే వారం పాడండి. ఓకే, ఇంటికి వెళ్ళి చదవండి, ప్రాక్టీస్ చేయండి. వచ్చే మాసం దాకా, వచ్చే మాసం నాడు పాడండి. సో కదా, గాడ్ బ్లెస్ టు యు ఆల్.